మిత్రమా నమస్తే, నేను మీ నవీన్. వెల్కమ్ టు నవీన్ విజ్డమ్. మధ్యప్రదేశ్లోని డిండోరి జిల్లా బైగా గిరిజన యువతి లహరీబాయ్ ఎవరో మీకు తెలుసా? 2024 మధ్యప్రదేశ్ రిపబ్లిక్ డే పరేడ్ ఫ్లోట్లో ఆమెను ఎందుకు సత్కరించారు? ఆమెని మిల్లెట్ విమెన్ ఆఫ్ ఇండియా అని ఎందుకు పిలుస్తారు? నేను చెప్తా. 27 ఏళ్ల ఉన్న లహరీబాయ్ తన అమ్మమ్మ ప్రేరణతో 18 ఏళ్ల వయసు నుండి ఇప్పటి వరకు 150కి పైగా స్వదేశీ చిరుధాన్యాలను సంరక్షించింది. తన చిన్న గుడ్సని కోడో, కుట్కి, సికియా వంటి ఎన్నో చిరుధాన్యాలకి సీడ్ బ్యాంక్ గా మార్చింది. తన చుట్టుపక్కల ఉన్న 25 గ్రామాలలో 300 మందికి పైగా రైతులకు ఈ చిరుధాన్యాలను పంపిణీ చేసి వాటి ఉపయోగాలను, వాటి అవసరాలను తెలియజేసింది. ఈ చిరుధాన్యాల సంరక్షణ పట్ల లహరీబాయ్కు ఉన్న అంకిత భావాన్ని చూసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆమెని ప్రశంసించారు. 2023లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్లాంట్ జెనోమ్ పత్రోన్ కిసాన్ సమ్మాన్ తో సత్కరించారు. విత్తనాలను సేకరించి పంపిణీ చేయడం ద్వారా ఎన్నో పోషకాలున్న ధాన్యాలను కాపాడటంలో ఆమె సహాయం చేస్తుంది. బ్రిటిషర్స్ మనల్ని పాలించడానికంటే ముందు ఈ మిల్లెట్స్ మన ప్రధాన ఆహారం. ఇది మన వారసత్వం, ఇది మన భవిష్యత్తు. ఈ ధాన్యాలను కాపాడుకునే బాధ్యత లహరీబాయ్కే కాదు, మనకు కూడా ఉంది. అవును అంటే ఎస్ అని కమెంట్ చేయి మిత్రమా. మరి ఉంటాను మిత్రమా.